శుభములు కలుగు నీకు. చూసారా, మా ఎస్ఐ గారు బరిలోకి దిగితే ఇలాగే ఉంటుంది. నేనా బరిలోకి దిగానా? సార్ ఏం కొట్టారు సార్? మీరు లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏమయ్యేదో. మరి 2 షాట్స్ లో ఇద్దరిని పడేశారు. నేనా? నిజానికి ఇదంతా మీ వల్లే జరిగింది సార్. మీరుండడం వల్లే నేను కూడా ధైర్యం చేసి వాళ్ళని 4 దెబ్బలు కొట్టగలిగాను. ఇదంతా మీరిచ్చిన ఇన్స్పిరేషనే. అయ్యో మేడం, మీ చేతికి గాయమైంది. చిన్నగా ఏమేలే, పర్వాలేదు. మీ సార్ మాత్రం జనంలో హీరో అయిపోయారు, చూసావా? ఫోన్ బెడ్ మీద ఉంది. పొట్టుది ఎక్కడుంది? లేదు, బయట ఉన్నట్టుంది. వెంటనే ఫోన్ నుంచి నా వీడియో డిలీట్ చేసేయాలి. బాబు గారేంటి ఇలా వస్తున్నారు? బాబు గారు, నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నారు బాబు? అది ఇది నా గది కదా. అదే మీ గదే. మీ గదిలోకి మీరే దొంగలా ఎందుకొచ్చారు? నేను దొంగలా రావడం ఏంటి? మరి హాసినమ్మ ఫోన్ ఎందుకు తీశారు? అది హాసిని తీసుకురమ్మంది. ఎక్కడికి? అది బయట బయట అక్కడుంది. అయినా నువ్వేంటి ఇక్కడ? లక్ష్మి ఎవరెక్కడా? అది అది పొట్టుతుంది అక్కడ. స్నానం చేస్తున్నారు. నన్ను రూమ్ క్లీన్ చేయమన్నారు. ఇందాక తను నాతో చెప్పిందాక. లక్ష్మి, నా ఫోన్ ఎక్కడా? ఇక్కడే ఉందమ్మా. చార్జర్ ఉందా అక్కడ? ఉందమ్మా. నా ఫోన్ ఇందాకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. కొంచెం ఛార్జింగ్ పెట్టవా? అలాగేనమ్మా. బాబు ఫోను తీసుకో. నేను వస్తానని ముందు ఊహించింది పొట్టిపోతాం. దీన్ని ఇక్కడ కాపలాగా పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దొంగ మొహంతే.
అలా చూస్తున్నారు? తినండి. నేను తింటానులే కానీ నువ్వు కాస్త దగ్గరగా జరిగి కూర్చో. హలో, తినండి. మరీ అంత దూరంగా కాదు, కాస్త దగ్గరగా వచ్చి కూర్చో. పోనీ ఒళ్ళో కూర్చోనా? అరే, యాక్చువల్గా నాకు కూడా అదే కోరిక వారాహి. ఏంటి? అదే నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకు గోరు ముద్దలు తినిపించాలి అని. ఆహా, ఇంకా? ఇంకేముంది, మన ఇద్దరి ప్రేమ మా నాన్నని మన దగ్గరికి చేరుస్తుంది. మావయ్య గారు మన మధ్యలోకి రావాలని నాకు కూడా ఆతృతగానే ఉంది. టేస్టీగా ఉంది. అన్నట్టు మన ఇద్దరి మధ్యలోకి మా నాన్నకంటే ముందు ఇంకొకరు అడ్డుగా రావాలని ట్రై చేస్తున్నారు. మన కట్టంగానా? ఎవరు? ఇంకెవరు? ఆ రేఖ. మధ్యాహ్నం నేను బయటికి వెళ్దామని కార్ దగ్గరికి రాగానే తను వచ్చింది. నేను తను చిరాకు పడుతున్నా వినకుండా నాకేదేదో చెప్పింది. ఇప్పుడు తన గురించి నాకెందుకు చెప్తున్నారు? అదేంటి, నువ్వు నా భార్యవి, నీకు అన్నీ తెలియాలి కదా. మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు కదా. రేఖ మీ జీవితంలోకి రావాలని ఎంత ట్రై చేసిందో నాకు బాగా తెలుసండి. తనిప్పుడు కొత్తగా వచ్చి చేసేదేమీ లేదు. ఎందుకంటే తనెంత మీద పడినా మీరు పట్టించుకోరని నాకు తెలుసు. గుడ్, నీకు ఆ నమ్మకం ఉంటే చాలు. ఏం చెప్పిందొచ్చి? ఏంటి? అదే, తను మీకేం చెప్పింది అని. ఏంటి, పొజిటివ్నెస్సా? అలాంటిదేం లేదు, ఏదో చెప్పిందన్నారు కదా అని జనరల్ క్యూరియాసిటీతో అడిగాను అంతే. నాకు బాగా అర్థమైపోతుంది. ఇది జనరల్ క్యూరియాసిటీ కాదు, జనరల్గా మీ ఆడవాళ్ళకుండే పొజిటివ్నెస్, అంతే కదా? పోనీ పొజిటివ్నెస్సే. నా మొగుడు గురించి నాకు కాక ఎవరికి ఉంటుందంట పొజిటివ్నెస్? ఏమ్మా, ఏంటమ్మా ఇది? మా కోసం వచ్చి నువ్విలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అంకుల్, ఇప్పుడు ఏం జరిగింది? ఏదో చిన్నగా కట్ అయింది అంతే కదా. చిన్నది కాబట్టే తేలిగ్గా తీసుకుంటున్నా. అదే పెద్దగా జరుగుంటే, నీ ప్రాణం మీద కూర్చుంటే, అప్పుడు మీ అమ్మకి నేను ఏమని సమాధానం చెప్పగలనమ్మా? కళ్యాణి, నాన్న చెప్పిన దాంట్లో నిజం ఉంది. నువ్వు నాన్నని పరామర్శించడానికో నాకు తోడుగా ఉండడానికో వచ్చిందానివి వచ్చినట్టే వెళ్ళాలి కానీ వేరే రకంగా వెళ్ళకూడదే. ఆ ఊరు నుంచి నేను ఎంతో విలువను మూటగట్టుకుని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ విలువని నేను సున్నాగా మార్చుకోలేనమ్మా. ఇదంతా నీకు అవసరం లేని పని, వదిలేయి. అవసరం లేని పని. అవసరానికి కొలమానమేంటి? బంధుత్వమా, స్నేహమా, స్వార్థమా? ఇవేమీ కాదు, మానవత్వం. ఏ అవసరానికైనా ముందు మానవత్వం అవసరం అంకుల్. నన్ను పోలీస్ని చేస్తుంది ఆ మానవత్వమే. నేనింత నేర్చుకోవడానికి కారణం ఆ మానవత్వమే. నేర్చుకున్నది నిజాయితీగా నలుగురికి ఉపయోగపడేలా చేస్తుంది కూడా ఆ మానవత్వమే. ఎదుటి మనిషి ఎంత పెద్దవాడైనా, ఎంత రాక్షసుడైనా భయపడకుండా ఎదిరించి నీతిని, న్యాయాన్ని కాపాడ్డం నా ధర్మం. నా ప్రాణం మీదకొచ్చినా నేను నా ధర్మాన్ని వదిలి ఉండను. అలా బదలాల్సి వస్తే నా ప్రాణాన్నే ముందు వదిలేస్తాను. కళ్యాణి, మీకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చేస్తాను. చేశాకే ఇక్కడి నుంచి వెళ్తాను. నాన్నా, ఈ కళ్యాణిలో ఎంత మార్పు వచ్చింది నాన్న. నాతో అల్లరిగా తిరిగిన కళ్యాణినేనా ఇది? అది వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అమ్మా. ఒక కళ్యాణియే కాదు, కృష్ణమ్మ పెంపకం అంతా ఇలాగే ఉంటారు. రేఖ,
నువ్వు చరణ్కి అనుక్షణం గుర్తుకొస్తూ ఉండాలంటే నువ్వు వెళ్ళి అతని ముందు నిలబడ్డం కాదు, అతని మైండ్లో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉండిపోవాలి. అలా గుచ్చుకోవాలంటే నువ్వు వెళ్ళి అతనితో దెబ్బలు తినడం కాదు, ప్రస్తుతం అతనికి ప్రాణమైన వారాహిని దెబ్బ కొట్టాలి. వారాహి మెడలు వంచాలంటే ఉన్న ఒకే ఒక్క దారి కృష్ణ తులసి కుటుంబం. ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు మనం ఆగాలి. అప్పటి వరకు ఆగాల్సిన పని లేదమ్మా. కృష్ణ తులసిని డైరెక్ట్గా దెబ్బ కొట్టే అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడు. ఏంటా అవకాశం? మన ఊరి అమ్మవారి దేవాలయానికి చైర్మన్ అయ్యే అవకాశం. చైర్మనా? ప్రస్తుతం మన గుడికి చైర్మన్గా ఉన్న సత్యనారాయణ పదవీ కాలం 2 వారాల్లో పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఆ పదవి ఖాళీ అయిపోతుంది. ఆ పదవి ఖాళీ అయితే నెక్స్ట్ చైర్మన్ అయ్యే అవకాశం వేరే ఎవరికో వస్తుంది. దానివల్ల మనకేం లాభం వస్తుంది? కృష్ణ తులసికి ఏం నష్టం వస్తుంది? నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అరుంధతి. ఆ చైర్మన్ పదవిలో నెక్స్ట్ కూర్చోవలసింది నువ్వే. నేనా? కానీ అమ్మ చైర్మన్ ఎలా అవుతుంది? దానివల్ల యూజ్ అయి ఉంటుంది. జనరల్గా చైర్మన్ అవ్వాలంటే కొంత చదువు, ఇంకొంత పలుకుబడి ఉండాలి. అలాగే చైర్మన్ రేస్లో ఉన్న మనిషికి దేవాలయ పాలక మండలి ఓట్లు, కార్యవర్గం ఓట్లు కావాలి. అరుంధతికి చదువు ఉంది, పలుకుబడి కావలసినంత ఉంది. ఇక పాలక మండలి ఓట్లు, కార్యవర్గం ఓట్లు అంటారా? వాళ్ళ అవసరాలు మనం తీర్చేస్తే వాళ్ళు మన వైపే నిలబడతారు. అదంతా ఓకే, కానీ ఫైనల్ టార్గెట్ ఏంటి? అక్కడికే వస్తున్నాను. నువ్వు చైర్మన్ అయితే మొత్తం గుడి మెంబర్స్ అందరినీ నీ గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు. అమ్మవారికి చీరిచ్చే సాంప్రదాయాన్ని కృష్ణ తులసి దగ్గర నుంచి వెనక్కి తీసేసుకోవచ్చు. ఆ తరువాత ఆ సాంప్రదాయం మీ సొంతం చేసుకోవచ్చు. అమ్మా, వెంటనే నువ్వు చైర్మన్ పదవి కోసం నామినేషన్ వేయమ్మా. అవునమ్మా, రేపే వెళ్ళి నామినేషన్ ఇచ్చేద్దాం. అమ్మా, ఇవిగో. ఎలాగైనా కృష్ణమ్మని ఒప్పించాలి. అమ్మా, ఈరోజు చాలా మంచి రోజంట. ఈరోజు నీ గుడికొచ్చి పూజ చేయించుకుంటే ఇంకా మంచిదంట. అందుకే నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. అని నువ్వు నాకు చెప్తున్నావా, అమ్మవారికి చెప్తున్నావా? అమ్మవారిని అడ్డం పెట్టుకుని నీకే చెప్తుందమ్మా. ఏ సునైనా, నేను అమ్మవారిని అడ్డం పెట్టుకోవడం ఏంటే? లేదంటే ఏ రోజైనా నీ అంతటా నువ్వు ఇలా అమ్మవారి ముందుకొచ్చి దండం పెట్టుకున్నావా? ఎప్పుడు అదిగో అక్కడ నిలబడి మొక్కుబడిగా సగం దండం పెట్టుకుని పక్కకెళ్ళి కూర్చునేదానివి. అలాంటిది
ఇప్పుడు ఇంత దగ్గరకొచ్చి మరి కోరికలు చెప్పుకుంటుంటే మాకు కొత్తగా అనిపించదా ఏంటి? నేనెలా చెప్పినా మీకైతే విషయం తెలిసింది కదా. అయినా ఈరోజు అంత మంచి రోజని ఎవరు చెప్పారు? ఏంటి ఈరోజు ప్రత్యేకత? ఈ రోజు ప్రత్యేకత ఏంటో నీకు చెప్తే నువ్వు అగ్గి మీద గుగ్గిలం అయిపోతావు. అందుకే నీకు చెప్పను. అదేంటో నాకు కూడా సరిగ్గా తెలీదు. నిన్న సాయంత్రం మన అచ్చమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అందుకే ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళి పూజ చేయాలనుకున్నాను. గుడికి వెళ్ళటానికి మంచి రోజే అయ్యి ఉండాలన్న నియమమేమీ లేదు పిన్ని. ఖచ్చితంగా అందరూ అన్ని రోజులు ఏదో ఒక టైం చూసుకొని గుడికి వెళ్ళాలి. అదే మన పెద్దవాళ్లు పెట్టిన నియమం. సునైనా పద పద మనం వెళదాం. ఆగండి, మీతో పాటు నేను వస్తాను. నువ్వు వస్తావా? అంటే నీకిక్కడ పూజ, తర్వాత ఇంట్లో పని. ఏ పిన్ని, నేను గుడికి వస్తే ఏదన్నా ఇబ్బందా? అబ్బే ఇబ్బందా? నాకేం ఇబ్బంది లేదు. ఏమీ లేదు. లేదు. మరెందుకు కంగారు పడుతున్నావు? కంగారా? నాకేం కంగారు? ఏమీ లేదే. ఏమీ లేదు. సరే, మరొక్క 10 నిమిషాల్లో పూజ పూర్తి చేస్తాను. బయలుదేరదాం. సరే. నువ్వు చేసిన పనికి మాకు దూరం అయిపోయావు. నీ మీద ఎంత కోపం ఉన్నా ఇప్పటికీ నా కన్న పేగు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈరోజు నీ పుట్టినరోజు. అందుకే నీ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళుతున్నాన్రా. కృష్ణమ్మకి ఇది అస్సలు నచ్చదు. కానీ ఏం చేస్తాం? కన్నదాన్ని కదా. నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియకపోయినా ప్రతి సంవత్సరం నీకోసం పూజ చేయిస్తున్నాన్రా. పిన్ని, బయలుదేరదామా? వస్తున్నా. ఏంటో గుళ్ళో నీ పేరు మీద పూజ ఎలా చేయించాలో ఏంటో. ఎక్కడ సుకుమార్? సుకుమార్ సార్. సుకుమార్ ఎక్కడ? సార్. సార్. గ్రేట్ సుకుమార్, నువ్వు నా స్టేషన్కి రావడం వల్ల నీ పేరుతో పాటు నా గౌరవం కూడా పెరిగిపోయింది. యు ఆర్ ద రియల్ పోలీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్. సార్ కూర్చోండి సార్.
ఆ అమ్మాయిని టీజ్ చేసిన వాళ్ళని చిత కొట్టినందుకు నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నానయ్యా. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అలా కుదిరిపోయింది సార్. సార్ టీ. పోలీస్ అంటే అలాగే ఉండాలి. జనం భయపడినప్పుడు మనం ముందుకెళ్ళాలి. మనకి భయం వేస్తే ఆ? అదే సార్, మాకు ట్రైనింగ్లో కూడా ఇలాంటిది ఏదో చెప్పినట్టున్నారు. అవునయ్యా, మాకు కూడా అలానే చెప్పినట్టున్నారు. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని చేసి చూపించావు. కనకం, మీ ఇన్స్పెక్టర్ గారు నిజంగా సింహం లాంటి వారు. సింహం లాంటి వారు కాదు సార్, నిజంగా సింహమే. సార్, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారేమో అని డౌట్గా ఉంది సార్. నీలాంటి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువేనయ్యా. డిపార్ట్మెంట్కి నీ గురించి రికమెండేషన్ పంపిస్తాను. రికమెండేషనా? యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి సార్, టీ తీసుకోండి. ఇప్పుడే కదమ్మా ఇచ్చావు. అది వెల్కమ్ టీ సార్, ఇది సెలబ్రేషన్ టీ సార్. మా సార్కి ఇలాంటప్పుడు వెంటనే టీ పడాలి. తీసుకోండి సార్. నువ్వు ఇలాగే ప్రతిసారి కష్టపడి మన స్టేషన్కి మంచి పేరు తీసుకురావాలయ్యా. చూసారా, మా ఎస్ఐ గారు బరిలోకి దిగితే ఇలాగే ఉంటుంది. అరుంధతి చైర్మన్గా పోటీ చేస్తుంది. చెయ్యాలని కాకపోతే 2 కోట్లు ఆలయ ఫండ్కి విరాళం ఎందుకు ఇస్తుందమ్మా? 2 కోట్ల? ఆవిడ కూడా నామినేషన్ వేయడానికి ఇక్కడికి వస్తుందేమో. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. నమస్కారం అరుంధతి గారు.